ఆదేశిస్తూ ఈనాడు ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా ఇచ్చిన పెద్దలకు వినపడమనంటే మనం అందరూ ఐక్యంగా ఉండి ముందుకు వెళ్తే బాగుంటుందని కోరుతున్నాను. ఈ మధ్య మన పద్మశాలీలు చాలా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు వెంటనే ముందునే బాగుంటుంది. నేను పాజిటివ్గా పోతున్నాను. ఈ మధ్య మనం ఎడ్యుకేషన్ పర్పస్గా బాగా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కాబట్టి అంత ఎడ్యుకేషన్ ముందుకు పోవాలని కోరుతున్నాను. మన పద్మశాలీలో ప్రతి ఇంట్లో మొక్కలు ఉండేవి. ఒక్కొక్క ఇంట్లో 100 మొక్కలు ఉండేవి. అటువంటి మొత్తం గతించినవి ఎడ్యుకేషన్ పర్పస్ ఉంది కదా అని కోరుతూ పెద్దలు మాట్లాడుకోవాలి. నారాయణపేట వచ్చాం. 2016లో చేనేత బస్సు యాత్ర పెట్టి చేనేత కార్మికుల కోసం 9 రోజులు బస్సు యాత్ర నడిపించినప్పుడు దాన్ని కోకలిగా పనిచేసి నన్ను మామూలుగా ఈ నారాయణపేట కూడా సుపరిచితమని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు రాపూర్ జ్ఞానేశ్వర్. భూదాన్ పోచంపల్లి వాస్తవ్యని కొండాలక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ సెక్రటరీ జనరల్, హైటెక్ సిటీ పర్మిషన్ సంఘం అధ్యక్షుడిని. నేను మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తాను. నారాయణపేట తిప్పుల బాలులకు నమస్కారం. నా పేరు పెద్ద జగదీష్. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. స్వగ్రామం వచ్చి చౌటుప్పల్, నల్గొండ జిల్లా. ప్రాంత పద్మశాలి సంఘానికి ఉపాధ్యక్షుడిగా చేస్తున్నాను. అదేవిధంగా ఆల్ ఇండియా కొండాలక్ష్మణ్ బాపూజీ స్మారక సేవా సమితికి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నాను. నా పేరు కందగడ్డ భిక్షపతి, చౌటుప్పల్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడిని. నల్లగొండ జిల్లా, ఉమ్మడి జిల్లా సంఘాల అధ్యక్షుడిని. మరియు ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర చేనేత విభాగానికి అధ్యక్షుడిగా ఎన్నుకోవడా. నేను ఉండేది హైదరాబాదు, మన చౌటుప్పల్. నా పేరు డాక్టర్ సోమచంద్రశేఖర్, జహీరాబాద్ నివాసి. అఖిల భారత పద్మశాలి సంఘం డాక్టర్స్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాను. ధన్యవాదాలు. నా పేరు చంద్రాంజనేయులు. నేను చిన్నారెడ్డి చేనేత సహకార సంఘ అధ్యక్షుడు. అందరికీ నమస్కారాలు. నా పేరు జాతన్ రఘునాథ్. నా పేరు హెచ్ ఉదయవాన. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షుడిగా నిర్వహిస్తున్నాను. అదేవిధంగా నా పర్యటన రామచంద్ర ప్రాంత పద్మశాలి సంఘ కార్యదర్శి గారు, అదేవిధంగా మా పర్యటన మన రాష్ట్ర అధ్యక్షుడు, మన ప్రాంతానికి పెద్ద పిల్లలు నివాసిస్తున్నారు. అదేవిధంగా మా పితృ సత్యం జిల్లా నమస్కారం అండి. నా పేరు గుంటగ రూపా సదాశివ్. గుంటగడిసే పండుగలు చేనేత పిల్లలు మేము కొంతమంది సుపరిస్థితులు ఉండొచ్చు. వారి మనపడి భార్య నేను ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘానికి మహిళా అధ్యక్షురాలు. అదేవిధంగా నారాయణ పద్మశాలి భవన్లో యువసభ ట్రస్ట్ ఉంది కదా, దాంట్లో నేను సామాజిక శాఖకి అధ్యక్షురాలు కూడా. ధన్యవాదాలు. మీ అందరికీ నమస్కారం. నా పేరు బొమ్మ రఘురామరెడ్డి, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం కోశాధికారి. నాది ఉండేది ఏపీ నగర్. జై మార్కండేయ. నా పేరు పత్తుల సుదర్శనరావు. నేను గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడిని. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడిని. యాదగిరి గుట్ట పద్మశాలి అన్నసత్రం అధ్యక్షుడిని. నేను మున్సిపల్ కాంట్రాక్ట్ చేస్తున్నా. ఈ నారాయణ అందరికీ నమస్కారం. నమస్కారాలు. నా పేరు డాక్టర్ భాస్కర్ విష్ణుమూర్తి. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ప్రాంత పద్మశాలి సంఘం వైద్య విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఇక్కడే డాక్టర్ని. ఇప్పుడు సంఘ సేవలో పద్మశాలి సంఘ సేవలో పార్టిసిపేట్. అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్ చంద్రనారాయణ, మక్తల్ పట్టణ అధ్యక్షుడిని.
జై మార్కండేయ. నా పేరు అంబటి శ్రీనివాస్, తెలంగాణ ప్రాంత పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. అదేవిధంగా నేను హైదరాబాద్ వాస్తవ్యం నుండి కాలువ పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ లాగా కూడా ఉన్నాను. నేను ఉండేది హైదరాబాద్. నారాయణపేట కులవాళ్ళందరికీ నమస్కారం. నా పేరు బొమ్మడ నర్సి. నేను వచ్చేసి యూత్ స్టేట్కి కోశాధికారి. నేను ముప్పై జిల్లాల పర్యటన సందర్భంగా వచ్చేసినటువంటి పెద్దలకు కులవాళ్ళని అనుసరిస్తూ అసలు ఏంటి ముప్పై జిల్లాల పర్యటన సందర్భం ఏదైనా మ్యాటర్ ఐడియా లేదు కాబట్టి కొందరు ఇక్కడ వచ్చిన మెయిన్ పర్సన్స్ వాళ్ళ యొక్క అవగాహనలో వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు. రోజు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘాలలో మొదటిసారిగా నారాయణపేట చేసిన ప్రాంత పద్మశాలి కమిటీ మెంబర్లందరికీ, నారాయణపేట మండలం జిల్లా విలేజ్ అన్ని గ్రామాలకు వచ్చిన పద్మశాలి కులబాంధవులకు, అదేవిధంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వారి బృందానికి, మిగతా వారందరికీ నా విద్యార్థులను తెలియజేస్తూ, ఈరోజు మన రాష్ట్రంలో అన్ని కులాలు మనల్ని చూసి అభివృద్ధి పథకాలు పోతున్నారు. మనంతా మనమే విభేదాలతో ఎన్ని పడుతున్నామని ఆవేదన ఉంది. ఆ ఆవేదనని అన్ని ప్రాంతాలు జిల్లాలో మన పద్మశాలి కులబాంధవులను కలిసి మనందరం యూనిట్ ఉంటే ఈ సమాజంలో మనం ఏమైనా సాధించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సమాజం అన్ని మన ప్రాంతంలో అన్ని కులాలు ప్రభుత్వ పరంగా అన్ని అభివృద్ధి పథకంలో పోతుంటే మన చేనేత విభాగంలో చాలా సట్టడిగా తెలిపోతుంది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడడం నుంచి చేనేత ఎన్నికలు జరగడం లేదు, చేనేత గురించి మాట్లాడే రాజులే లేదు. ఎందుకంటే మన నాయకులే లేదు. గతంలో కొండా లక్ష్మణ్ కొద్దిగా పులివిరంలో కొద్దిగా ఈ సమాజం గురించి మాట్లాడేవాళ్ళు. ఈరోజు పులివిరంగా ఉపయోగపడితే నాకు తెలిసినంత వరకు నేను కూడా ఈ సమాజంలో చిన్నగా తిరుగుతున్నా. రాష్ట్ర వ్యవస్థ జరిగిన అన్ని ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతంలో కొన్ని ప్రాంతంలో జరిగిన చాలా అక్కడిలో మనమంతా మనమే చూసుకుంటున్నాం, కానీ మన వాళ్ళని ఎక్కడ పైకి తీసుకుపోవడం లేదు. ఈ ప్రాంతంలో దాదాపు 2-3 వేల చేనేత ముఖాలకు మండలం వచ్చింది. ఎందుకు పరిస్థితికి వచ్చింది? చేనేత ఆపుకోని సర్వనాశనం చేసింది. ఆపుకోనే లేదు. ఆ రోజు మన జిల్లాలో 2-3 సంఘాలు ఆపుకో సంఘాలు లేదు. ఎందుకు ఈ వ్యవస్థ వస్తుంది అని మన ఆలోచించే మన నాయకుడు ఒక్కరు కూడా ఈరోజు మన తెలంగాణ ప్రాంతంలో లేకపోవడం. ఈ మధ్యన కొద్ది కాలంలో మన వర్ష ప్రభాకర్ గారు మన విద్యార్థుల టైమాక మన సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో వారు సహాయ శక్తుల ప్రయత్నం చేస్తుంటే మనకు వర్గం వచ్చినా కూడా వారితో పోరాడి మనం ముందుకు పోతున్నాం. అదేవిధంగా మన దురదృష్టమో కొద్ది కాలంలో పోవడం మన అధికపడుతుందే మన ఉద్దేశంతో మన కామర్తి మురళి గారు ముందుకు వచ్చి సాధించగలుగుతాము. ఈ మధ్యనే వారు ఈ జౌలి మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు కూడా వారు అతి సన్నిహితంగా ఉంటారు. వారి దగ్గర గతంలో ఎన్నోసార్లు కలవడం, ఈ మధ్యనే కలిసి మన చేనేత సమస్యల గురించి తీసుకెళ్తున్నారు. వారికి మనం అండగా ఉండాలి. మన ప్రాంతంలో చేనేత మగ్గాలు కూడా సొసైటీ కూడా మన నారాయణపేట 6-7 ఉన్నాయి. మనం అభివృద్ధి చెందాలి. మనము ఒకరికి పోటీ కాదు, మనమే పోటీ ఏంటి, మనమందరం ఒకటే త్రాటి పైన పోవాల్సిన అవసరం ఉంది. మన భేదాలు పక్కన పెట్టి మనము ముందుకు పోవాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యనే చేనేత ఎకర స్థలాన్ని కూడా కబ్జా చేస్తుంది. ఈ మధ్యనే మన శ్రీనివాస్ అధ్యక్షులు గారు దాన్ని వదిలిపించి చేనేత హ్యాండ్ చేసి కరెక్ట్ ఉంది. ఇటువంటి మనము మన శక్తి మనం తెలియకుండా ఉంది. మనం శక్తి ఒక్కసారి చూపించాల్సిన అవసరం ఉంది. గతంలో పద్మశాలి అంటే ఈ కొండ లక్ష్మణ వచ్చినప్పుడు స్థలమే సరిపోయింది. నేను చిన్న ఉంటాను. ఎక్కడ పోయింది మన యూనిటీ? మనమంతా మనం తగ్గించుకుంటున్నాము. ఇవన్నీ మనము పునరావృతం కావాలి. మన శక్తి సంఘటన పెంచాలి. వారు అంత దూరం నుంచి వచ్చి మన శక్తిని మనం అందరం ఐక్యంగా ఉంటేనే మనం సాధించగలుగుతాము. ఈరోజు చేనేత కూడా ఈ మధ్యనే
మినిస్టర్ అన్నాడు త్వరలో కూడా ఎన్నికలు కూడా పెట్టే ఆలోచన ఉంది. అంటే మనం అడుగుతూనే ప్రభుత్వం దిగి వస్తుంది. మనకి సమస్య లేదు. వాడు కూడా అంటే అన్న మనతో ఏముంటారంటే మనతో చేనేత సమస్యలు ఉంటాయి. ఎక్కడ తెలంగాణ మొత్తం చేనేత, మన ప్రాంతం చేనేత, అమర్పుత చేనేత, గద్వాల చేనేత, అన్ని చేనేత ఆప్కోనే సర్వనాశనం అయింది. ఆప్కో ఎందుకు ప్రొక్యూర్మెంట్ తీసుకోవడం ఎన్ని రోజులు అయింది. తెలంగాణ వచ్చినప్పుడు చేనేత ఆప్కో సెంటర్ ఆక్చువల్గా లేదు, చిన్నగా అయింది. పెద్ద హాల్, నేను సొసైటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పెద్ద షోరూమ్ ఉండేది. అది ఇప్పుడు చిన్న నారాయణపేట షాప్ తయారైంది. ఎందుకు ఈ విధంగా తయారైంది? మనము యూనిటీ లేకపోవడం వల్ల, యూనిటీ ఉంటే అవన్నీ వచ్చేది. అదే మనం అందరం కలిసి మన సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృషి చేసిన వారికి అందరికీ మనం అండదండలు ఉంటే మన సహకారం కూడా వారికి అందించే ముందుకు తీసుకుపోయే విధంగా మనం కూడా వారితో మన ప్రాంతంలో మన వాళ్ళందరినీ అభివృద్ధి పథకం తీసుకుపోవాలి. ప్రభుత్వం నుంచి వచ్చే రాబడి వచ్చే అన్నీ మనం లబ్ధి పొందే విధంగా మనం లాభపడాలని కోరుకుంటూ గారికి అదేవిధంగా మాచర రామచంద్ర గారికి సంకల్పంతో ఈ రాష్ట్రంలో అధ్యక్షులైన తర్వాత 33 జిల్లాలు తిరిగి పద్మశాలీల సమస్యల కోసం 33 జిల్లాల్లో ఆ సమస్యల పరిష్కారం కోసం అని చేస్తున్న ప్రయత్నం ఏంటంటే పద్మశాలీలు అంటే పరోక్షంగా చేనేత కార్మికులు, చేనేత కళాకారుల యొక్క బాధలు సాధకాలు తెలుసుకోవాలనే పద్ధతి మీద ఇక్కడ వచ్చింది. కాబట్టి ఈ పెద్దలంతా ఈనాడు ఈ రాష్ట్రంలో కాలంలో అనేక పథకాలు ప్రవేశపెట్టినా ఆ ప్రభుత్వంలో ఆ పథకాలు నిర్వీర్యమైనాయి. ఈ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు. ఈనాడు త్రిప్టు పథకం ఉంది. త్రిప్టు పథకానికి 7 నెలలుగా ఆ త్రిప్టు ఇవాళ ప్రభుత్వం విడుదల చేస్తలేదు. ఎందుకు చేస్తలేదు? అప్పుడు కరోనా ప్రాంతంలో ఆ ప్రభుత్వం కూడా ఎలాంటి పద్మశాలీలకు, చేనేత కార్మికులకు ₹1 సాయం చేయలేదు. త్రిప్టు పథకం ఏదైతుందో ఆ డబ్బులు జమైన డబ్బులు మాత్రమే గత ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈనాడు చేనేత కార్మికులకు ఈ రాష్ట్రంలో వ్యాపారం లేదు, గిట్టుబాటు ధర లేదు, కళాకారులు వలసపోతున్న సందర్భంలో ఈ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే కమర్తం మురళి ద్వారా తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా దగ్గర అన్న కార్పొరేటరు మనకి తెలంగాణ ప్రాంతానికి మొదటిసారిగా ఒక అధ్యక్షుడు అంటే ఓ నికాసైన పద్మశాలి బిడ్డ, ఒక రాజకీయవేత్త, అన్ని రకాలుగా ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మన యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ సభాముఖంగా తెలియజేస్తూ కోటి తెలుగుల బంగారు కొండ కింద పరచుకొన్నట్టి సరస్సులో పలవసించి పొద్దున అందాల పులుబూలు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి ఎల్లోర గుహలందున పల్లవించి 1000 స్తంభాల గుడిలోన విరులు పూసి శిల్పిగులు ముక్కులో వికసించినట్టి కోటి అందాల జానన తెలంగాణ. జేజేలు జేజేలు మన పద్మశాలికి జేజేలు, జేజేలు జేజేలు మన భారతాంబకు జేజేలు, జేజేలు జేజేలు మన వీరవరులకు జేజేలు. ముగ్గురు మూర్తులకు, మూల పురుషులకు, మొగ్గములేసే మహామహులకు, పడగలు చుట్టే ఆడబిడ్డలకు, కండలు చుట్టే కన్న తల్లులకు జేజేలు, జేజేలు మన పద్మశాలికి జేలేలు. భృగు మహర్షికి, మృకుండమునికి, మార్కాండేయ భావన ఋషికి, మాన రక్షణ చేసడి వారికి, మహామునులకు, మన బాంధవులకు జేజేలు, జేజేలు మన పద్మశాలికి జేజేలు. సుప్రసిద్ధులకు, సిద్ధాంతులకు, న్యాయమూర్తులకు, నవయువకులకు, మాటకారులకు, మూటకారులకు, విద్యావంతులకు, విజయవంతులకు, కళాకారులకు, కవీశ్వరులకు, కన్నవారులకు, కరుణామయులకు అన్ని విధాలుగా ఆచరణ ఉండి సపోర్ట్ చేస్తున్న అందరికీ జేజేలు, జేజేలు మన పద్మశాలికి జేజేలు. ఈ అవకాశం పద్మశాలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మొదటి రోజైన ఈరోజు నారాయణపేట సంఘం నుంచి మొదలుపెట్టడం చాలా సంతోషంగా కార్యక్రమానికి అధ్యత వహిస్తున్నటువంటి పెంచే ఉదయభాన్ గారికి, వారి కార్యవర్గ సభ్యులందరికీ నా పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. గతంలో నేను తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘంలో 2 అధ్యక్షుల దగ్గర నేను పనిచేయడం జరిగింది. ఒక మేడం బాబురావు గారు, తర్వాత మచ్చ ప్రభాకర్ అన్న గారు, ఆ తర్వాత మురళన్న గారు, ఇప్పుడు
3వ కార్యవర్గంలో నేను యువజన సంఘం అధ్యక్షుడిలాగా పనిచేస్తూ ఉన్నాను. గతంలో జరిగిన ఏవైతే కార్యక్రమాలు యూత్కి ఇంపార్టెన్స్ చేయడం ఏ విధంగానైతే ఉండేనో, మురళన్ వచ్చిన తర్వాత ఆ యూత్కి ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం చాలా పెరిగింది. తమ్ముడు మనం ఇట్లా చేయాలి, మనం చేసుకుంటూ పోవాలి, యూత్ ఉత్సాహపరచాలి, ప్రతి దగ్గర చేసుకుంటూ పోదాం, నేను కూడా మాట్లాడతా, నువ్వు కూడా మాట్లాడు, యూత్ అందరినీ ఏకం చేద్దాం. మనం పిలిపేయగానే ఒక యూత్లో కనీసం ఒక జిల్లాకు పోయినామంటే ఒక 100 మంది మన వాళ్ళు తయారయ్యేటట్టుంటే, మీ యూతే ఇప్పుడు మన సంఘాలను నడపడానికి ముందుకెళ్తారు కాబట్టి యూత్ని నువ్వు పటిష్టం చేయాలా, యూత్ కమిటీలు వేయాలి అని చెప్పి నాకు చాలా బాగా మంచి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. వారితో పాటుగా మాచర్ల రామచంద్రన్న గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు మెతుకు సత్యమన్న గారు, మహిళా అధ్యక్షురాలు గుంటక రూప గారు, కోశాధికారి బొమ్మ రఘురామ్ నేత గారు, ఇంకా నాకు చేదోడు వాదోడుగానే నడిపించే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కతుల సుదర్శన్ గారు, వీరందరి సహకారం ద్వారా నేను మీతో పాటుగా రాష్ట్ర కార్యవర్గంతో పాటుగా 33 జిల్లాల యాత్రకి పూనుకొని ఈరోజు ఇక్కడ వచ్చి ఈ విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. నేను ఇక్కడికి వచ్చిన పెద్దలందరినీ, అదేవిధంగా నారాయణపేట సంఘ సభ్యులను కోరుకున్నది ఒకటే, ఇక్కడ యువకులు కొంచెం తక్కువగా ఉన్నారు. యువకులను ఎప్పుడైతే మీరు సంఘంలో ఇన్వాల్వ్మెంట్ పెంచుతారో, మీ తరం అయిపోయినప్పుడు వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళ సంఘాలని మనం నడుపుకుంటూ కాపాడుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు గ్రహించి యూత్ కమిటీని కొంచెం పటిష్టపరిచి నాకు కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్రంలో పనిచేసే ఉత్సాహవంతులైన యువకులని రాష్ట్ర కార్యవర్గం అందిస్తారని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ప్రాంత పద్మశాలి అధ్యక్షురాలైన శ్రీమతి వేదికను అలంకరించిన పెద్దలు, మన నారాయణపేట పద్మశాలి సంఘం అధ్యక్షులు కెంచా రఘు అన్న గారికి, హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి తను 33 జిల్లాలో పర్యటన ఇవన్నీ పెట్టుకోవడము, మురళన్న గారి ఆధ్వర్యంలో వారి గైడెన్స్లో మేము ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికంటే, మహిళల్ని ఎక్కువగా మన కుల సంఘానికి తీసుకురావాలనే ఉద్దేశంతో. లేకపోతే మాకు అంత దూరం నుంచి రావాల్సిన పని ఉంటుందండి మహిళలకు. ఇంత కష్టపడి వచ్చినాము కానీ ఒక్కరు కూడా ఇక్కడ మహిళలు లేరంటే అది చాలా చింతించాల్సిన విషయము. సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు, మరి ఎందుకు ఒక లేడీ ఒక్కరు కూడా లేరంటే కమిటీ లేదా, లేకపోతే మహిళల ఇంట్రెస్ట్ లేదా వాళ్ళకి రావడానికి, కుల సంఘంలో ఉండడానికి, లేకపోతే కమిటీ ఫామ్ చేయాలనే మేము వచ్చినాను ఇక్కడికి. ప్రతి జిల్లాని తిరగాలనుకున్నాను. ఇంతకుముందుట్లాగా పేరుకి అధ్యక్షురాలు ఉంది, అధ్యక్షుడు ఉన్నారు అనేటోళ్ళని కాదు మేము. నేను కానీ మురళన్న కానీ మేము పని చేసేవాళ్ళము. కొంచెము అంటే ఓపిక ఉంది మాకు, చాలా తిరిగే ఓపిక చాలా ఉంది. మన కుల సంఘాన్ని మంచి పటిష్టం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మన ఐక్యత చాటాలని మనం చెప్తున్నాం అందరము. మేము చేతుల్లోనే చూపించాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళం మేము. ఎట్లా అంటే మురళన్న ఆయన మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఎంత సన్నిహితులో మీ అందరికీ కూడా తెలుసు. మనం మంచిగా ఉండి మన ప్రాబ్లమ్స్ ఏదో వారితో చెప్పి వాళ్ళ ద్వారా ఆయన ఆ జౌళి శాఖ మంత్రి గారికి పోయేటట్టు మనము చెప్పచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. మన లేడీస్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, వాళ్ళు రావడానికి ఏంటి, వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళని ఎట్లా స్ట్రాంగ్ చేయాలనే విషయం గురించి కూడా నేను మాట్లాడాలనుకున్నాను యాక్చువల్లీ ఈరోజు. కానీ అసలు ఎవరు రానందుకు చాలా బాధగా ఉంది నాకు. అయినా పర్వాలేదు, మహిళలు అయితే ఉన్నారు కదా నారాయణపేటలో, ఉన్నారు కదండి. నాకు 2, 3, 4 ఎంతమంది ఉన్నా సరే యాక్టివ్ మెంబర్స్. ఏంటండి సమాచారమా? సరే పర్వాలేదు. అయితే మీ మహిళా కమిటీ ఏర్పాటు కోసమే నేను మళ్ళీ వస్తాను. దయచేసి మీరు నాకు సరే గతంలో పోనీలేండి, ఇప్పుడు కొత్త అధ్యక్షులు ఉన్నారు, మేము కొత్త అధ్యక్షురాలు ఉన్నాము. కమిటీ ఏర్పాటు చేయాల్సింది ఎట్లయినా. ఇది మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు నాకు వీలున్న టైం తీసుకొని ఒకటి మీరు ఫస్ట్ అయితే నాకు మహిళల్ని యాక్టివ్ మెంబర్స్ని, కులం మీద కొంచెం అభిమానము, కుల సంఘాలను కలవాలి అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా నాకు నంబర్ ఇవ్వండి. మన జనరల్ సెక్రటరీ తను ఒక చిన్న కొట్ల స్వప్న ఉంది, తనకి ఇచ్చినా సరే నాకు ఇచ్చినా సరే తీసుకుంటాను. నేను వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాను. ఆల్మోస్ట్ 18, 20 పైననే ఉన్నారు నాకు. అన్ని జిల్లాల్లో మెంబర్స్ ఉన్నారు లేడీస్ వాళ్ళకు. ఒక 10, 12 మాత్రమే లేరు. కమిటీలు ఒకటి ఫామ్ చేద్దామంటే ఈ త్వరలోనే నా మహిళా కమిటీని నేను ఏర్పాటు చేయబోతున్నాను. కాబట్టి జెన్యున్గా ప్రతి జిల్లా నుంచి నాకు మనుషులు కావాలి.
మహిళలు కావాలి, యాక్టివ్ ఉండేటోళ్ళు కావాలి, రేపు పొద్దున పొలిటీషియన్లు కావాలి అంటే 33% అన్ని రిజర్వేషన్లు అన్నీ ఉన్నాయి కానీ మహిళలు మాత్రం కనపడలేదు. సరే ఏదేమైనా ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు కానీ తప్పకుండా నాకు నంబర్లు ఇవ్వాలి మీరు ఇవ్వండి. ఇంకొక చిన్న విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే మన వీవర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మహిళలకే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. నారాయణగూడ పద్మశాలి భవనంలో అక్కడ నేను హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ పెట్టించాలనుకున్నాను. నేను ఒక ట్రస్ట్ మెంబర్ని కాబట్టి నేను మా ట్రస్ట్ చైర్మన్తో మాట్లాడి పెట్టినాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఒక 3 days వాళ్ళకు అంటే మహిళలు వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళు నేసినవి హ్యాండ్లూమ్ అనే కాదు, పవర్లూమ్ కూడా మన వాళ్ళు నేసినవే కదా. కాబట్టి అవైనా తెచ్చి వాళ్ళు డైరెక్ట్గా సేల్ చేసుకునే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను. దయచేసి నాకు సపోర్ట్ చేసి సహకరించండి. నంబర్స్ ఇచ్చి ఎవరైనా ఉన్నారు అక్కడ వచ్చి వాళ్ళు సేల్ చేసుకుంటా అంటే వాళ్ళు ఉండొచ్చు. ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకు ఉంటుంది ప్రయారిటీ, దయచేసి ఇవ్వండి. ఈ విధంగా ఇంకొక విషయం ఏంటంటే మన ఇంజనీర్స్ విభాగం కూడా ఉంది. మన తెలంగాణ ఇంజనీర్స్ విభాగము ఆచార్య రాజ్కుమార్ గారు అని చెప్పి వారు వచ్చేవాళ్ళు రాలేకపోయిన పరిస్థితిలో ఉన్నాను, రాలేదని చెప్పారు. వాళ్ళు మీ అందరికీ మెసేజ్ ఏమి ఇవ్వమన్నారంటే ఇంజనీర్స్ విభాగాన్ని కూడా తెలంగాణ పటిష్టం చేయడానికి ఇంజనీర్స్ ఇవాళ కోకొల్లలు చదువుతున్నారు. అందరూ నంబర్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తే వాళ్ళ విభాగంలో వేసుకుంటామని ఇక్కడ కూడా స్పెషల్ అంటే ఇంజనీరింగ్ విభాగంలో కూడా ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు. దయచేసి ఎవరైనా ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు ఉంటే చదువుతున్న వాళ్ళు ఉన్న వాళ్ళందరూ నంబర్స్ ఇవ్వండి. ధన్యవాదాలు. నాకే విషయం ఏంటంటే ఎప్పుడు సమావేశాలు పెట్టుకున్నా కూడా మనం సమావేశం ఎందుకు పెట్టుకున్నాము పేపర్ మీద రాసుకొని వాటిని సాధించేందుకు వాటిని ముందుకు తీసుకెళ్లేందుకే మనం ప్రయత్నాలు చేయాలి. సమావేశాలు అయితే ఉంటే అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. కాకపోతే విషయం ఏంటంటే ఈనాటి 33 జిల్లాల పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రాంత సంఘం అధ్యక్షులు కామర్త మురళి గారు, వారి కార్యవర్గము, నారాయణపేట పద్మశాలి సంఘం కాకం రఘునాథ్ గారు, వారి కార్యవర్గానికి నమస్కారాలు. కుల బాంధవులందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ ఉన్న సమస్య అంటే మీరు లోకల్గా ఉన్న సంఘం ఏదైతే ఉందో ఇక్కడ లోకల్గా మన వీవర్స్ కానివ్వండి, వీవర్స్ సమస్యలు కాకుండా మిగతా సమస్యలు కానీ ఒక పేపర్ మీద పెట్టి ఈ సమస్య నారాయణపేట అని అంటే ఈ సమస్యలు ఉన్నాయి అవి మీకు తెలియాలి, స్టేట్ సంఘానికి కూడా తెలిసినప్పుడు ఇవన్నీ తీసుకుంటే కూడా ఏంటంటే సంబంధిత అధికారులకు కానీ లేకపోతే ఆ శాఖ మార్పుల వారికి కానీ లేదు అక్కడ జరగట్లేదంటే మనం వాటిని మనం అంశాల వారిగా తయారు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అవి సాధించేందుకు మనం ప్రయత్నం చేయాలి. కాకపోతే ప్రాంత సంఘంతో 33 జిల్లాల్లో పర్యటన చేస్తున్నాం కాబట్టి మీ పరిచయం ఉన్న వాళ్ళు కానివ్వండి, సంఘంతో ఎప్పుడు సంబంధాలు ఉంటే కనుక సమస్య కావచ్చు, ఇంకా ఇతర సమస్య కావచ్చు, మాట్లాడడానికి కానీ వాటి సమస్య పరిష్కరించేందుకు ఒక అంశం తెలిసినప్పుడు మనతో కాకపోయినా పక్కలో కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో నారాయణపేటకు సంబంధించిన చేనేత సమస్యలు కానీ ఇతర అంశాలు కానీ ఏమైనా ఉన్నట్టయితే పేపర్ మీద పెట్టి తెలంగాణ ప్రాంత సంఘానికి అధ్యక్ష అడ్రస్ చేసుకుంటూ పెడితే వాటిని ఫైల్ చేసుకొని అధ్యక్షుల వారికి ఒక విన్నపం ఏంటంటే మనం కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ తెలంగాణ ప్రాంత సంఘం అంటే ఒక నెంబర్, అది రామచంద్రరావు గారా మురళి గారా లేకపోతే ఇంకోరో కాకుండా ఏదైనా ఒక నెంబర్ మనం తీసుకోవాలి. నెంబర్ తెలంగాణ ప్రాంత సంఘం అంటే ఆ నెంబర్ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓ ఉంటారు, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతాడు కానీ ఆ ఫోన్ అక్కడే ఉంటుంది. ఏమేమి సమస్యలు ఉన్నాయని తెలుసు. ఎస్ఐ గారు ట్రాన్స్ఫర్ అవుతారు, ఆ నెంబర్ అక్కడే ఉంటుంది. ఈ రోజు మన కమిటీ ఉంది, రేపు ఇంకో కమిటీ రావచ్చు. ఒక నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ లాగా ఒకటే నెంబర్ పెట్టి మన వెబ్సైట్ ఈమెయిల్ ఐడి కూడా కొంచెం పబ్లిసిటీ చేసుకుంటారు. అందరికీ విషయం సందేశం అందే విధంగా సమాచారం అందే విధంగా మనం ఇప్పుడు ఈ పర్యటన తిరుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా ఇది మనం అడ్రస్ చేసుకుంటూ అందరికీ అవేర్ చేస్తే ఇంకొకసారి తిరగాల్సిన అవసరం ఉండదు. ఎలాగో మనం 33 జిల్లాల పర్యటన బయలుదేరాం కాబట్టి మీరు కూడా మీ వంతుగా బాధ్యతగా ఫీల్ అయ్యి పని చేయాల్సిందే. ఎందుకంటే ఒకరిద్దరు కలిస్తే పని కాదు, 10 మంది కలిసినప్పుడు సమావేశానికి అర్థం ఉంటుంది, సాధించడానికి కూడా ఈజీగా ఉంటుందని మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తుంది. వేదిక ఉన్నటువంటి మహిళా సోదరులు మరియు పెద్దలందరికీ, వేదిక ఉన్నటువంటి కులబంధువులందరికీ, నారాయణపేటకి వచ్చేటటువంటి భాగ్యం మాకు రెండోసారి దక్కింది. తెలంగాణ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ సమన్వయం చేసి మరి పద్మశాలిల ఔన్నత్యానికి వారి జీవన విధానాలను
ఒక కృషి చేయాలనేటువంటి పట్టణంతో మరి మనవాడు మీ వాడు దగ్గర వాడైనటువంటి మన మచ్చ ప్రభాకరరావు గారు మొదలుపెట్టినటువంటి యజ్ఞం ఎంతో ఆశతో ఒక 10 సంవత్సరాలు వారు ఈ సంఘాన్ని నడుపుతారు. కుల బంధాలకు చాలా మంచి జరుగుతుంది వారి మేధో సంపత్తితో అని చెప్పి ఆశిస్తున్న తరుణంలో మరి వారు మన కులమూలం మళ్ళీ సంఘము ఎటుపోతుందో ఏమవుతుందో అనేటటువంటి దశ లేని పరిస్థితిలో పడిపోవడం అవసరంగా మరి అదే తరుణంలో నవ యువకుడైనటువంటి యంగ్ డైనమిక్ లీడర్ కమర్తో మురళి గారు ఖమ్మం నుండి కార్పొరేటర్ గా 2 సార్లు గెలిచి రాజకీయంగా తాను పూర్తి బిజీగా ఉన్నప్పటికీ మరి గత కంపెనీలో ప్రధాన కార్యదర్శిగా చేసి ఆ అనుభవంతో ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా చేసినటువంటి అనుభవంతో మరి ప్రభాకరమైనటువంటి లోటును పూర్తి చేసి సంఘాన్ని ముందుకు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారు రావడం, నన్ను ప్రధాన కార్యక్రమం తీసుకొని ఈ కమిటీలో ఉన్నటువంటి ముఖ్యులందరినీ తీసుకొని ఈ సంఘాన్ని పునర్నిర్మాణం చేసుకొని ముందుకు పోవడానికి మరలా రెండో అడుగుగా మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే ప్రభాకరమైన సంకల్పం పెట్టుకున్నారో ఆ సంకల్పంలో దిశగానే ముందుకు పోవాలని ఆశయంతో జిల్లాకు మేము వచ్చాం. ఏదో ఇక్కడికి వచ్చాము, ఒక మీటింగ్ పెట్టాము, 4 మాటలు చెప్పాము, వెళ్ళిపోయాము, మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చాము ఈ విధంగా కాకుండా ఇక్కడికి వచ్చిన నాయకులు ఏం చెప్తున్నారు అనేటటువంటిది మీరు కాస్త శ్రద్ధగా విని దాన్ని కొద్దిగా లైన్లో పెట్టాలని చెప్పి ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే జిల్లా కమిటీని పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ ఉంది కమిటీ ఇంకా దాన్ని పటిష్టంగా ఎలా చేయాలనేటువంటిది జిల్లా అధ్యక్షుల వారు ఆలోచించాలి. మండలము పట్టణ స్థాయిలో ఉన్నటువంటి కమిటీలన్నీ పూర్తిగా ఉన్నాయా, కమిటీలు లేవా అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించి పూర్తి కమిటీలు వేయండి. విభాగ సంఘాలు ఇందాక మా సోదరిని తన ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా ప్రతి జిల్లా కమిటీలో ఒక మహిళా విభాగం ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నదా లేదనే విషయం అయితే తెలియదు. లేని పక్షంలో మహిళా విభాగాన్ని కూడా ఏర్పాటు చేయండి. యూత్, డాక్టర్స్ విభాగం, ఇంజనీరింగ్ విభాగం, మహిళా విభాగం ఇట్లా అన్ని విభాగ సంఘాలు ఏర్పాటు చేస్తే చేనేత విభాగం ఒక్కొక్క విభాగానికి కొంతమంది సభ్యులు చేసుకోవడం వల్ల మనం ఇంకోసారి మీటింగ్ పెట్టినప్పుడు హాల్ కూడా సరిపోదు. సంఘాన్ని విస్తృతపరచాలి. 4 మధ్య 10 మంది మధ్య మనమే సంఘం కూర్చుంటే సంఘం అభివృద్ధి చెందదు, సంఘం పాల్గొనడం కింది స్థాయి వరకు. నెక్స్ట్ జనరేషన్ ముందు రావాలంటే యువజన సంఘం రావాలి. ఇప్పుడు కంపెనీలు వచ్చి ఒక 10 మంది యువకులు వచ్చి మరి వారు పెద్దవారు ఉదయభాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేర్చుకుంటేనే కదా తదుపరి సంఘాన్ని నడుపుకునేటువంటి సత్తా వారికి వచ్చేది. అన్ని విభాగ సంఘాలని దయచేసి పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం. చేనేతలు బ్రతుకులు ఈరోజు ఏ విధంగా అధ్వాన పరిస్థితులకు నెట్టబడుతున్నాయో మీ అందరికీ తెలుసు. వాటికి సంబంధించినటువంటి విషయంలో చేనేత కార్మికులకు సంబంధించిన విషయంలో మన అధ్యక్షుల వారు పూర్తిగా తుమ్మలాయేశ్వరం గారితో చాలా దగ్గరి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఈ సంఘము మన కులబంధువులందరూ కూడా పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవచ్చు. మనకు ఎంతో కొంత మేలు చేసే దిశగా వారు పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అలాంటి నాయకులు వచ్చినప్పుడు రాష్ట్రం మొత్తం కూడా అన్ని సంఘాలు కూడా పటిష్టమై మన పట్టుదలని మన ఐక్యతను చాటినప్పుడు మరి చేనేత రంగంలోనే కాదు విద్యా రంగంలో ముందుకు పోయే వారికి సహాయ సహకారాలు మరి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కూడా మరి మనకు అవకాశం దక్కాలంటే మనకు ఐక్యతను చాటాల్సిన అవసరం ఉంది. ఐక్యతను చాటాలంటే 4 మందితో కాదు, నేను చెప్పే విధంగా సంఘాన్ని విస్తృతపరచండి. ప్రతి జిల్లా కేంద్రంలో సంఘాన్ని విస్తృతపరిచి ముందుకు తీసుకుపోవడానికి ఈ కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టుకొని మీ దగ్గరికి 2వ దఫా రావడం జరిగింది. అలాగే ఇంకా మా జ్ఞానేశ్వరుడు చెప్పినట్టుగా మేము వచ్చాము మాట్లాడడం మీకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, చేనేతలో ఉన్న సమస్యలు ఏంటి, విద్యా రంగంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, పద్మశాలి ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, మరి మనకి ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా ల్యాండ్ ఇచ్చారా కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి, లేదా మన ఫంక్షన్ హాల్స్ మన ఆఫీస్ కట్టుకోవడానికి ఏమైనా ల్యాండ్ ఇచ్చారా, అలాంటి ఏమైనా వెసులుబాటు ఉన్నాయా లేదా, మరి దానికి రిప్రజెంట్ చేశారా
చేశారా లేదా మీరు? అలాగే రిప్రజెంటేషన్స్ ఏమైనా ఉంటే మరి మినిస్టర్ గారి ద్వారా వారికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు మరి సిఫార్సు చేసి మన సంఘానికి కొంత స్థలం కేటాయించడం, ఇలాంటి సమస్యల మీద మనం ముందుకు పోవాలి. సో వాటన్నిటిని కూడా బోధకరించి మరి ఈ జిల్లా సంఘం తరఫున రాష్ట్ర సంఘానికి తెలియజేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే గతంలో రాష్ట్ర సంఘంలో రాష్ట్ర పదవులు అనేటువంటి మేము అక్కడే హైదరాబాద్కి పిలిచి మరి మీ నారాయణ నలుగురు 5 రాష్ట్ర సంఘంలో తీసుకుంటున్నామని చెప్పి తీసుకోవడం జరిగేది. వారు రాష్ట్ర కార్యక్రమాలు వచ్చేవారు. ఆ సాంప్రదాయానికి మేము దాన్ని ఆఫ్ చేసి మనం జిల్లాలోకి వెళ్దాం. రాష్ట్ర కమిటీని జిల్లాలోనే ప్రకటించి ఎవరెవరిని తీసుకుందాం అక్కడే ప్రకటించి లెటర్స్ ఇచ్చి మరి యువజన విభాగం, మహిళా విభాగం, డాక్టర్స్ విభాగం అన్ని విభాగాలు కూడా పరిపుష్టిగా మనము ఎంతమంది వాళ్ళు జిల్లాకు తీసుకోవాలో అవన్నీ తీసుకొని మరి కమిటీని విస్తృతపరచాలని చెప్పని మేమేదో హైదరాబాద్ లో కూర్చొని 4 పేర్లు రాసిచ్చే విధంగా మేము వచ్చామంటే మరి కమిటీ యొక్క నిబద్ధతను మీరు గ్రహించాలి. అదే దిశగా మీరు కూడా మరి ఇక్కడ వచ్చినటువంటి అన్ని విభాగ సంఘాలకి పేరు ఇవ్వండి. మేము వచ్చినప్పుడు మా సోదరి ఇందాక నిరసనగా కాకుండా మరి ఒక దఫా ఖచ్చితంగా రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు అన్ని విభాగ సంఘాలు పరిపుష్టిగా ఉండాలి. దానికి వేదిక మీద ఉన్నటువంటి విభాగ సంఘాల అధ్యక్షులు అందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ వెనుకబడేది మీరు వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వాలి. ఒక పేరు తీసుకోండి, మహిళా విభాగం నుంచి నేను పేరు ఇస్తాను. వారితో రోజు నుంచి రాష్ట్ర కమిటీగా 5 ఉండాలి. మహిళా విభాగం, యువజన విభాగం, డాక్టర్స్ విభాగం, చేనేత విభాగం, ఇంజనీరింగ్ విభాగం, చదువుకున్న యువత ఉంది, ఇంజనీర్స్. ఈరోజు ఏపీఎస్ ఇంజనీర్స్ విభాగము వాళ్ళు ఎంత పెద్ద నెట్వర్క్ అనుకుంటారంటే ఎక్కడ మీద విద్యార్థులు ఉన్నారు, చదువుకునే విద్యార్థులు మన మధుశాలిలకు వేలలో లక్షల సహాయం చేసే స్థాయిలో ఇంజనీరింగ్ విభాగం వచ్చింది. గర్వంగా చెప్పుకోవచ్చు. విభాగం తయారు చేసే దాన్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పేద విద్యార్థులు వాళ్ళు చదువుకోవడానికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఇవన్నీ జరగాలంటే దేని దానికి నెట్వర్క్ డెవలప్ అవ్వాలి. ఒక అధ్యక్షుడు కూర్చొని హెచ్ఏ ఉదయభాన్ గారు కూర్చుంటే మొత్తం పనులు ఆయనే చేస్తారంటే ఆయన భుజాల మీద పెట్టేస్తే వాళ్ళు చేయలేదు. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. సో అదేవిధంగా మీరు కూడా టోటల్ అన్ని విభాగ సంఘాలు ఏర్పాటు చేసి మహిళా విభాగంతో పాటుగా ఈ యొక్క నారాయణ సంఘాన్ని మేము నెక్స్ట్ టైం వచ్చేసరికి పరిపుష్టిగా ఒక నిండు కుటుంబం, ఒక జాయింట్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అలా మేము చూడాలనుకుంటున్నాం. దానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు జిల్లా అధ్యక్షుల వారికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్ర పదవులు ఏదైతే ఉన్నాయో అవి ఈ రోజు మేము ఇక్కడ అనౌన్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దానికి లాస్ట్ మీటింగ్ లో హైదరాబాద్ లో జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్ లో రాష్ట్రంలో ఎవరైతే సభ్యత్వము రాష్ట్ర పదవులు తీసుకుంటారో వారు ఖచ్చితంగా మెంబర్షిప్ అనేది ఉంటుంది. ఏ రాష్ట్ర సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి సంవత్సరానికి 2000 సభ్యత్వం కింద దానికి చెల్లించాలనేటువంటిది మేము వాళ్ళ సెంటర్లో తీర్మానం చేయడం జరిగింది. అది మా ఖర్చులకో ఇంకా దేనికో కాదు. ఈ సంఘానికి సంబంధించినటువంటి స్టేషనరీ ఖర్చులు కానీ, మీటింగ్స్ జరిగినప్పుడు భోజన ఖర్చులు కానీ, ఇంకా ఎవరికైనా ఆర్థిక సహాయ సహకారం చేయాల్సినటువంటి ఎవరు ఉంటే మంచి కార్యక్రమాలు వాడుకోవాలని ఉద్దేశంతో దాన్ని పెట్టడం జరిగింది. రెండోది ఏంటంటే ఒక కప్పు చాయ్ 10 రూపాయలు పెట్టి కొంటే దాని వాల్యూ ఉంది కాబట్టి చివరి శుక్రవారం తాగుతాం. ఉచితంగా ఇచ్చిన చాయ్ని సమయంలోనే పడేస్తాం. సో అలాగే ఒక పదవికి తాను 2000 ఖచ్చితంగా మెంబర్షిప్ కడుతున్నప్పుడు ఒక బాధ్యతాయుతంగా నేను ఖచ్చితంగా వెళ్ళాలనేటువంటి ఒక బాధ్యత వస్తుంది కాబట్టి ఈ మెంబర్షిప్ పెట్టడం జరిగింది. దీన్ని కూడా గమనించి అందరూ సహకరించాలని చెప్పని సమయము ఎక్కువ తీసుకున్నాను మన్నించండి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వచ్చినటువంటి కులపాలందరికీ దాన్ని విమర్శించినటువంటి అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్షులైనటువంటి కె మురళీనాథ్ గారు మరియు మాట్లాడుతున్న ఈరోజు చేనేత కార్మికులు పోయిన 2023 నుంచి నవంబర్ నుంచి చేనేత కానీ చేనేత మిత్ర కానీ ఇప్పటివరకు ఏ రూపాయి కూడా మా చేనేత కార్మికుల అకౌంట్లో పడలేదు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. చేనేత సంఘాలు సరుకులని పేర్కొని పోయిన చేనేత కార్మికులకు సంఘాల పేమెంట్ వస్తలేవు. 9 నెలలు ఖరీదు లేవు, ఉండలేరు. ఎవరి దగ్గర మొరపెట్టుకుంటే
పెట్టుకున్నాకి అని చెప్పి వినే నాకు కూడా లేడు. ఈ రోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొన్ననే తెలంగాణ ప్రాంత పద్మశాలి చేనేత అధ్యక్షులైనటువంటి గంట స్వామి గారు మురళీధర గారికి తెలియజేసి ఇవన్నీ ఈ సమస్యలని తొందరగా పరిష్కారం చేసి మా చేనేత కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వం అమలు చేస్తూ జిల్లా సందర్భం పద్మశాలి సోదరులకు సోదరులకు వేదిక మీద ఉన్న పెద్దలందరినీ పేరు పేరున ఎందుకంటే పేరు ఉచ్చరిస్తే చాలా టైం అవుతుందని పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ చేనేత వృత్తిలో ఒక్క నిమిషం చెప్పండి ఉన్నారా చేనేత వృత్తిలో ఇద్దరు సంఘ అధ్యక్షులు ఒక్కటే ఎన్ని సంఘాలు వస్తున్నాయి ఇక్కడ 7 సంఘాలు ఉన్నాయి. అంటే వేరే వేరే కులాలు వేరే ప్రెసిడెంట్ ఉన్నారు. వేరే కులాలు మన పద్మశాలి సంఘం మన మన వృత్తి క్షీణిస్తుందని మన వాళ్ళంతా చెప్పడం గత గవర్నమెంట్ లో కొన్ని ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది. 9 ఏళ్ళు చిట్టుబండి కానీ చిట్టుబండి 8% ఉంటే 8% ఇచ్చిన గతంలో. గత గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100% చిట్టుబండి ఇవ్వడం జరిగింది. అది కొనసాగకుండా నవంబర్ నుంచి ఇప్పుడు వరకు ఆగిపోయింది. ఎలక్షన్ వరకు గవర్నమెంట్ మారు ఆగిపోయింది. ఒక్కరిపెట్టు నవంబర్లో చేసేప్పుడు మీకు తెలవాలి పద్మశాలి కులపాలకు అందరూ తెలవాలి. చేనేత వృత్తి చేసే వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో మీరు తెలుసుకోవాలి. తెలుసుకునే దీనికి మీరంతా సహకరించాలని వివరంగా చెప్తున్నా. మరి కార్మికులు నవంబర్లో చేసేప్పుడు ఇంతవరకు పేమెంట్ చేయలేదు. అట్లే యాడ్ సబ్సిడీ 40% ఇస్తే గత గవర్నమెంట్ ఇస్తే అవి నవంబర్ నుంచి ఇప్పుడు రాలేదు. 7 నెలలు అట్లాగే చేనేత సహకార సంఘాలకు పావులాపతి కానీ జిఎస్టీ రిటర్న్ కానీ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. దీనికి అన్నిటికీ మనం సాధించుకోవాలంటే వచ్చిన గవర్నమెంట్ కుల సంఘాలతో సహకరించాలి. ఒక సహకార సంఘాలే వాళ్ళే పోయి మరి గవర్నమెంట్ కాదని కుల సంఘాలకు దాన్ని ప్రోత్సహిస్తేనే మరి దాంట్లో బలంగా ఉండి మనం ఈ గవర్నమెంట్ తోటి మిగతా పెండింగ్ ఉన్నాయి. కొత్తగా ఏమన్నా గవర్నమెంట్ ఆలోచన ఉంటే చేనేత వృత్తి వాళ్ళకు సహకరించడానికి వీలైనది. దయచేసి మరి కుల సంఘాలే కాకుండా కుల సంఘాలు బలపతం చేయాలి. యూత్ కూడా బలపతం చేసి మరి ఎలక్షన్ వచ్చినాయి, స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. మన వాళ్ళని మనంతా ఐక్యత ఉంటే మరి రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎంపీసీ కానీ సర్పంచ్ కానీ దాంట్లో మనం ఒకరికైనా మనం గెలిపించుకోవడానికి అవకాశం ఉండదు. మనమంతా ఐక్యత ఉంటే పార్టీలు వేరైనా కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు మనవాణి ఉన్నప్పుడు కానీ మన ఐక్యత చాటినప్పుడే ప్రభుత్వాలు దిగి వస్తాయి మన దగ్గరికి. లేకపోతే ప్రభుత్వాలు మన డివైడింగ్ పాస్ చేసి మనని నిర్వీర్యం జరుగుతుంది. దయచేసి ఎందుకంటే మన ఎమ్మెల్యే ఎన్నికల్లో టికెట్ వేయలేదు. నాకు పద్మశాలి ఎంపీ ఎన్నికల్లో వేయలేదు. ఏ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వం అయినా వేయలేదు. కాబట్టి దయచేసి మనలో ఐక్యత వారి పార్టీ ఉన్నా సాధించుకోవాలంటే మనకు సహకారం కావాలంటే మనమంతా ఐక్యత ఉండి మరి పోరాటం చేస్తేనే మరి ఏదైనా పిలిపిస్తే రాష్ట్ర అధ్యక్షులు పిలిపించారా డబ్బులు వస్తాయా అని ఆలోచన చేయకుండా ఎవరు వారు మరి ఏకమని వచ్చి గవర్నమెంట్ సాధించుకోవడానికి మన విషయాలను సాధించుకోవడానికి కృషి చేయాలని కోరుతూ ఒక 2-3 చిన్న విషయాలు మాత్రమే మీతో నేను మాట్లాడి ముగిస్తాను. ఒకటి ఏంటంటే మనం పద్మశాలి, అవును పద్మశాలి అయితే ఏంటి, ఇది సామాన్యుడికి వచ్చే ప్రశ్న. ఒక పద్మశాలి ఒక వీవర్ ఉందనుకోండి,
అవును నేను మీటింగ్కి వస్తే నాకు ఏమొస్తుంది? ఒక 10 నిమిషాలు నాకు నిలబడితే ఎలక్షన్లో ఓటు వేయాలి. అవును 10 నిమిషాలు ఓటు వేస్తే నాకేమొస్తుంది? దానికి ఏం సమాధానం చెప్పగలుగుతాం? ఇందులో 2 విషయాలు. ఒకటి, నాయకుడిగా ఎదిగేవాడు కానీ సమాజ సేవ చేయగలిగేవాడు కానీ సమాజానికి సేవ చేస్తూ సమాజంలోకి చొచ్చుకొని పోతే వాడికి నాయకత్వ లక్షణాలు ఉంటే ఆటోమేటిక్గా ఎవరైనా వారి వెంబడి నడుస్తారు. కానీ జనం వెంబడి మనం పోతే జనం మనం వెళ్ళిపోవాలి, వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి మనం 10 నిమిషాలకి ఏం చేయగలగాలి, ఏం చేయాలి అనేటువంటి ప్రతి ఒక్కరిలో ఒక రకమైనటువంటి భావన కలగాలి. ఏంటంటే మన దగ్గర ఏముంటే చేయండి, ఏముంటే చేయండి. కండబలం ఉంటే శ్రమ చేయండి, డబ్బు ఉంటే డబ్బు చేయండి, ఒక మాట కార్యక్రమం ఉంటే మన 10 నిమిషాలు వాటిలో ఒక మాట సహాయం చేయండి. ఒక యువత మీటింగ్ ఉంటే ఇప్పుడు చొరవ పిల్లు ఏదో కార్యక్రమాలు చేస్తే అక్కడికి వెళ్ళి సేవ చేయండి. ఒక డాక్టర్ ఉంటే తెలుసు డాక్టర్ ఏ విధంగా సేవ చేయగలుగుతాడు, ఎలాంటి పై డాక్టర్కు రిఫర్ చేయగలుగుతాడు. ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఏది ఉంటే చేయడమే. ఒక కమ్యూనిటీ ఒక పద్యం రాయండి చాలు, ఒక పాట పాడండి చాలు. 10 నిమిషాల గురించి, 10 నిమిషాల కష్టం గురించి, 10 నిమిషాల జీవితం గురించి, 10 నిమిషాల చైతన్యవంతం చేయడానికి ఇది ఏమిటా చేయడమే. అప్పుడు 10 నిమిషాలు మన ఎంబడి వస్తారు. 10 నిమిషాలు ఒక సెంటిమెంట్ ఏర్పడుతుంది. నేను ఎక్కడ పోయినప్పుడు కూడా సింపుల్గా గుళ్ళో పోయినప్పుడు గోత్రనామాలు చెప్పినప్పుడు నాకు మార్కండేయ గోత్రం అనగానే నేను పక్కన చూశాను. ఎవరమ్మా మీరు ఎక్కడ అంటే నేను పలానా మహబూబాబాద్ అండి, హైదరాబాద్ వచ్చాను, పలానా హాస్పిటల్లో ఉన్నారు, ఆయన గురించి నేను ప్రార్థన చేయడానికి వచ్చాను అంటే, అమ్మ రామ్మని టీ తీసుకెళ్ళి టీ టిఫిన్ పెట్టినాను, చెప్తే కనుక ఉండలేదు, ఇవ్వలేదు, పలానా డాక్టర్ అనుకుంటా డాక్టర్ పరిచయం ఉంటే నేను చెప్పాను ఇక్కడ మా వాళ్ళు అని. అంతే. ఆ సెంటిమెంట్ కనుక ఈరోజు తెలంగాణ సాధించడం అంటే ఒక సెంటిమెంట్ రగల్చి, ఒక సెంటిమెంట్ రగల్చి నా తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ అనేటువంటి ప్రతి ఒక్క చిన్న పిల్లవాడి నుంచి పాటికి పోయే ముసలివాడు జై తెలంగాణ అనగానే గుండెల్లో ప్రతిస్పందించేటువంటి ఒక దాన్ని చూపించారు కాబట్టి మనకి తెలంగాణ వచ్చింది తప్ప ఎవడో వెళ్ళి నేరాలు చేస్తాను ఎవడో చేస్తే రాలేదు. సబ్బండ వర్గాలు కూలీ నాలి చేసుకునేవాడు, మొగ్గం చేసేవాడు, కుమ్మరివాడు ప్రతివాడు కూడా రోడ్డు మీదకి వచ్చి వంటలు చేసుకొని ఇల్లు పెట్టి నాకు తెలంగాణ కావాలి ఎందుకో కూడా తెలియదు. ఒక సెంటిమెంట్ అది క్రియేట్ చేసుకోండి. నా పద్మశాలి, నా కులస్తుడు, నా బాంధవుడు, అగో ఇద్దరు పద్మశాలట, అగో అతను పద్మశాలట. ఎంతమంది ఉన్నారంటే ఈరోజు సెక్రటరీలో పనిచేశాను, ఆ సెక్రటరీలో పనిచేసా అని చెప్తున్నాను. సెక్రటరీలో ప్రతి మినిస్టర్ ప్లేస్లో 2 పద్మశాలి వాళ్ళు ఉన్నారు, మేధావులంతా పద్మశాలి వాళ్ళే ఉన్నారు, వాళ్ళు నడిపించే వాళ్ళంతా పద్మశాలి. కానీ నాయకత్వ లక్షణాలు లేవు. ఏ మంత్రి కూడా ఇవాళ పద్మశాలి యొక్క సలహాతో నడుస్తున్నాడు. ఈరోజు సెక్రటరీ పోండి, ఈరోజు సెక్రటరీ పోండి, ప్రతి మంత్రి దగ్గర కూడా ఒక పిఏనో పిఎస్ఓ అక్కడ కీలకమైన పోస్టులో కూడా మన పద్మశాలి సోదరులే ఉన్నారు. ప్రతి రంగంలో ఉన్నారు. లాయర్లు, డాక్టర్లు, ఒక లాయర్ ఉన్నాడు మన పద్మశాలి వాడు, ఒక లీగల్ అడ్వైజరీ అంతే. చేయాల్సింది ఏమీ లేదు. మా డాక్టర్ చేయాలని చాలా చేయవచ్చు. బ్యాడ్లకి ఏంటంటే జ్యోతిష్ మా డాక్టర్కి ఆ 50 ఎక్కువ, పోటీ తత్వం, టైం లేకపోవడం అది ఉంది. దాన్ని బ్రేక్ చేయడానికి సోమశేఖర్ సెక్రటరీ కృషి చేస్తున్నాం. ఈ రకంగా వచ్చి తాలూకా లెవెల్లో, జిల్లా లెవెల్లో ఉన్న డాక్టర్లందరినీ సేకరణ చేసుకుంటున్నాం. ఏం చేయగలం? నేను విన్నాను ఒక గ్రామంలో కిడ్నీ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ మనం ఎందుకు మెడికల్ క్యాంప్ పెట్టకూడదు? మన హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి, మనం ఎందుకు అప్రోచ్ కాకూడదు? ఆలోచనలు ఉన్నాయి. కలిసి వచ్చే వాళ్ళు తక్కువ ఉన్నప్పటికీ కూడా మేము దాన్ని వదలకుండా మేము ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్లందరికీ కూడా వారి యొక్క వివరాలు సేకరణ చేస్తున్నాం. మీరు ఏ ఫీల్డ్లో ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ ఇంత మంచి ప్లేస్ ఉందండి, ఎన్ని పండుగలు చేసుకోవచ్చు. ఈరోజు 4 మంది వచ్చారు. పద్మశాలి మీటింగ్ అంటే పండగ అనుకోండి, ఆడవాళ్ళని స్పెషల్ ఇవ్వాలి. ఇది ఆడవాళ్ళ మీటింగ్ కాదు. అక్క అంత ఊరికి వచ్చింది, నర్వస్ అయింది, డిప్రెస్ అయింది. కలిసి ఫోన్ చేస్తాం, కలిసి ఉందాం, పిల్లలు ఆడుకుంటారు. ఒక మార్కెట్ జయంతి చేయండి, ఇక్కడ పద్మశాలి ఒక బతుకమ్మ పండుగ చేయండి, ఒక జమ్మికి అందరు కలిసి రండి ఊరేగింపుగా. భయపడతారు మీద వాళ్ళంతా, లేకపోతే చులకన భావం చూస్తారు. మనం ఇంకా మనం ఇంపేడి కాంగ్రెస్ చెప్తాం. చాలా వాళ్ళని చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి నా క్లాస్మేట్ గ్రూప్లో నన్ను నేత అని పెట్టుకుంటారు. అంతే, నేత, వేరే పేరు కూడా పెట్టుకున్నారు. మా నేత ఎక్కడ ఉన్నాడు, నేత అంతే. ఆ రకంగా మీరు ఏ మాత్రం ఎంతో మానం కాపాడిన వాళ్ళను అవమానానికి ఫీల్ కావాలంటే బొట్టు పెట్టుకోవాలంటే భయం, పద్మశాలి చెప్పుకోవాలంటే భయం, ఏం అక్కర్లేదు. పద్మశాలి సమాజానికి మించినటువంటి
ఉత్తమమైనటువంటి విశేషమైనటువంటి కులం ఇంకొకటి లేదు. ఈ ఋషివంశము మనం అన్నిట్లో ఉంటాం, అన్నిట్లో లేకపోతే అనుకున్నాం అంటే కులమైన పరిగెత్తించేటి వాళ్ళు మన వాళ్ళు ఎందులో కూడా తక్కువ కాదు. కాబట్టి మనం ఏమి చేయాలి అంటే నీ చుట్టుముట్టినదే చేయాలి. సాటివాడు పద్మశాలం తినగానే వాడికి ఏమవుతుందో చూడండి అంతే. అక్కడ మీకు డబ్బు ఉంటే ఇవ్వండి, లేకపోతే మాట ఇవ్వండి, లేకపోతే ఏ రకంగా ఫిజికల్గా వాడి మీద అటాక్ చేస్తున్నాడు ఉండండి, నాకు యువకులు బయలుదేరి ఏంట్రా అని అడగండి. అప్పుడు మిగతా సమాజంలో మనకు గుర్తింపు వస్తుంది, ఉత్సాహం వస్తుంది, ముందుకు పోతాం. అన్ని రంగాలు మనం ముందుకు పోయేటువంటి అన్నీ మనకు ఈ సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా మనం ఒక రకమైన న్యూనతా భావంతో ఈరోజు కొండాలక్ష్మణ బాబుజీ గారు అలాంటి పవర్ ఫిగర్, అదే వేరే కులం అయితే చీఫిస్ట్ అయ్యేవాడు, ఎప్పుడో చీఫిస్ట్ అయ్యేవాడు, అన్ని త్యాగాలు చేసేవాడు. అన్ని త్యాగాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా అన్ని త్యాగాలు చేయలేదు. ఇల్లు పోయింది, పిల్లలు పోయారు, భార్య పోయింది. 90 ఏళ్ళ వయసులో తెలంగాణ కోసం పోరాటం చేసిండు. ఈరోజు 3 దశల ఉద్యమంలో కూడా అతను ఉన్నతమైన మొట్టమొదటి డిప్యూటీ స్పీకర్గా ఉండి బయటకు వచ్చేసింది. తెలంగాణ ఉద్యమం వచ్చి హైజాక్ చేయబడింది. అంత చెన్నారెడ్డి భయపడేవాడు కాదు, బ్రహ్మారెడ్డి భయపడేవాడు. ఇద్దరు పేరింటే ఈయన మీద చేంజ్ చేయాలంటే వాళ్ళు వెంకటస్వామి లాంటి వాళ్ళు వెళ్ళి ఇందిరాగాంధీకి వాళ్ళని కొండలక్ష్మణ్ అంటే ఐ నో వాట్ ఇస్ కొండలక్ష్మణ్ చుప్ అని పంపించేసినటువంటి ఒక ధీరోదకమైనటువంటి ఒక టవర్ ఫిగర్ కొండలక్ష్మణ్ బాబూజీ. అందుకే కదా మనం ఈరోజు అన్ని త్యాగాలు చేసినాం. అన్ని త్యాగాలు చేయకుండా కూడా మనం ఎంతో కొంత సేవ నలుగురు చేస్తే మన సమాజం ముందుకు పోతుంది. కాబట్టి మీరు ఎక్కడ వీలైతే అక్కడ, ఎట్లా వీలైతే అట్లా మీరు మానసికంగానూ ఏదైనటువంటి మీ కండబలము, డబ్బు బలము, ధనబలము, మేధశక్తితో ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఒక డిఫరెంట్గా మన వాళ్ళు అనుకున్నప్పుడే మనం ముందుకు పోతాం. మనం ఏంటి పరాయి ఏంటి అనేది చూసుకోండి అంతే. సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. ఇందులో అణిచివేయబడే వాళ్ళే పైకి లేచి రావాలి. అక్కడి నుంచే విప్లవం వస్తుంది, అక్కడి నుంచే మార్పు మొదలైంది. ఇక్కడ అణిచివేయబడుతున్నాం మనం. అందులో మన న్యూనత బాగా తప్ప ధైర్యంగా ఉంటే ముందుకు పోతాం. గొప్పగా ఆలోచిస్తే గొప్ప స్థితి చెప్తాం. కాబట్టి మనం అన్నింటిలో ఉన్నాం. రాజకీయంగా మనం రాకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఒక న్యూనత భావం ఏర్పడటం, ఉన్నవాళ్ళు కొద్దిగా త్యాగబుద్ధి లేకపోవడం, మిగతా మన వాళ్ళు అనుకోకపోవడం ముఖ్యమైన విషయం. కాబట్టి మన వాళ్ళని సెంటిమెంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడ పోయినా ఏడ పోయినా అమెరికా ఎక్కడ పోయినా ఓ మీ పద్మశాల ఓ అంతే 5 నిమిషాలు పక్కన మాట్లాడుతున్నాం. అలాంటి భావనలు అందరూ తీసుకొచ్చుకోవాలి. ఎక్కడ పద్మశాలి కలిసి అక్కడ మన వాళ్ళు అనేటువంటి భావన తీసుకొని మనం ముందుకెళ్ళవలసిందిగా. అసలు పద్మశాలి సంఘం కులం అనే అభిమానం ఎంతమందికి ఉన్నదంటే ఈరోజు పద్మశాలి అని ఇప్పుడే చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అది కాకుండా పద్మశాలి కులస్తులు అయ్యింది మిగతా ఏదైతే కమ్మ వెలమారెడ్డి ఈ కమ్యూనిటీ వాళ్ళకు ఉన్నంత యూనిటీ మనకి లేకపోవడం కారణం ఏంటనేది కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా అన్నీ కావాలి, కానీ మనం కలవద్దు, మాట్లాడుకోవద్దు. విమర్శించడం వల్ల మనం విమర్శిస్తాం, అందరినీ విమర్శిస్తాం. లేదే హక్కులు అంటే హక్కులు మన హక్కు అడిగేటప్పుడు మనం ఏం చేస్తామనేది కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 30 లక్షల మంది ఉన్నాం. మన పరిస్థితి ఏంటి రాజకీయంగా? ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఎంతమంది ఉన్నారు, కార్పొరేట్ చైర్మన్ ఎంతమంది ఉన్నారు, ఎంపీలు ఎంతమంది ఉన్నారు? 0. మరి రాజకీయ చైతన్యం లేదు. ఒకప్పుడు ఈ జిల్లాలోనే మహబూబ్నగర్ జిల్లాలోనే ఎంతమంది ఉన్నారు? పులి వీరన్న గారు ఉన్నారు, విఠల గారు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కుమార్ రామచంద్ర గారు ఉన్నారు, ఝాన్సీ గారు ఉన్నారు. మొత్తం అసలు నాయకత్వం మొత్తం ఇక్కడ ఉన్నారు. ఈరోజు 0. దీనికి లోపం దేనికి అంటే రాజకీయాన్ని మనం శాసించట్లేదు. రాజకీయాల నాయకులతో మనం గులాంగిరి చేస్తున్నాం, వాళ్ళకి అనుచరులనే ఉండడం తప్పితే మన పోరాటం మాకు ఎందుకు ఇవ్వరు. మన సంఖ్య ఉన్న చోట కూడా మనకు సీట్ అయిపోతే అడిగే పరిస్థితులు. జగిత్యాల, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నారాయణపేట, నల్గొండ ఈ జిల్లాలో భువనగిరి జిల్లాలో 2 లక్షల మంది ఉన్నారు. ఒక కాన్స్టిట్యూన్సీ, ఎంపీ కాన్స్టిట్యూన్సీలో మనం అడిగే పరిస్థితి లేదు. కనీసం మనం కొట్లాడి నిలబడి ఒక ఐక్యతతో వచ్చి మీటింగ్ పెట్టాలంటే కూడా స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితులు లేదు. మరి ఇప్పుడు కాబట్టి ఎప్పుడు చేస్తామని ఎవరు చేయాలి, ఎవరు కంగారు కట్టుకోవాలి? ఇప్పుడు మీరు ఎందుకు వచ్చినా ఎలక్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు మా కిషన్ అన్న 3 రోజుల నుంచి మా ఇంట్లో ఉంటాడు. ఆయన 300 పని ఉంది. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇంకా కరీంనగర్ నుంచి వచ్చారు. ఈ మేడమ్స్ అందరికి 300 పని ఉంది. వీళ్ళందరికీ దాదాపు 8-9 ఖాతాలు ఎందుకు వచ్చాం?
మాకేమైనా వస్తుందా? మీరు డబ్బులు పెట్టుకుని వచ్చిందే, మాకు పైచే డబ్బులు రావు, మీకు రావు, మీ కిందలకి రావు. కానీ మనం చేయకపోతే ఎవరు చేయాలి? నెక్స్ట్ ఎవరు వస్తారు? ఇప్పటికే అన్ని పర్వశాలి వస్తున్నారు, కన్వర్షన్ అయిపోయి క్రిస్టియన్గా పోతున్నారు, మన పిల్లలు వేరే అమ్మాయిలు చేసుకుంటారు, అసలు మన మన కమ్యూనిటీ వాళ్ళతో వలస పోతున్నారు. అదే ఒకప్పుడు కుటుంబం పెద్ద కుటుంబం 5 ఉన్నదమ్ములంటే వాళ్ళు దూరిపోవడానికి ఇరగదంతా వాళ్ళు దూరిపోతుందనేది. ఎందుకు? పెద్ద కుటుంబం అని. ఇప్పుడు పెద్ద కుటుంబాలు అన్ని చిన్న కుటుంబాలని రాజకీయంగా మనం అసలు ఇవాళ ఒక సర్పంచ్ ఉంటే ఎంత పని అవుతుంది, ఒక కార్పొరేటర్, ఒక కౌన్సిలర్, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి ఉన్న దగ్గర ఇవ్వండి. మనోడికి ఒక ట్రాన్స్ఫర్ అయితేనే మనోడు ఉద్యోగస్తున్నారు, ట్రాన్స్ఫర్ కోసం ఎవరి దగ్గర పోవాలి? మంత్రి దగ్గర పోవాలి. ఎవరు తీసుకోవాలి? ఎవరు లేదు. అదే వాళ్ళ కులాలకి ఎవరో ఒకటి పట్టుకుపోతాడు, ఎక్కడ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేపిస్తాడు. మనకెందుకు కాదు? రాజకీయంగా మన చైతన్యంగా లేవు కాబట్టి. మరి ఎంత పనులు అవుతాయి? మనం రాజకీయం పెడదామా, నిలబెడదామా? వాడు ఓడిస్తాడు, మనమే ఓటు చేసుకోం. నిజంగా రాజకీయం చేసే వాళ్ళు మనం తిరుగుతున్నామా? తిరగం. టైం ఇయ్యం. ఒక డిజిటల్ డబ్బులు పెట్టుకో, వాటితో కారు వేసుకొని తిరగాలి, ఒక ఎమ్మెల్యే తిరగాలి, మంత్రి పక్కన కారు పెట్టుకోవాలి, డ్రైవర్ పెట్టుకోవాలి, తిరగాలి. తిరిగి ఒకటి వస్తుంది. మనం ఏ వృత్తిలో ఉన్నాం? మనం చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నాం. టైలింగ్, బట్టల షాపు, లేకపోతే చేనేతలో ఏదో చిన్న ఉన్నాం. ఎదిగిన వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారు? రియల్ ఎస్టేట్లో, కన్స్ట్రక్షన్స్లో, కాంట్రాక్ట్స్. మనం ఎవరున్నా ఇక్కడ మున్సిపాలిటీ ఉంది, మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఎంతమంది ఉన్నారు? బాబుశాలి నాకు 0. మరి ఎందుకు లేదు? అక్కడ వడ్డీ సంఘం ఉంటారు, ఎస్సీలు ఉంటారు, బీసీలు, యాదవ్ ఉంటారు, మున్నూరు కాపు ఉంటారు, గౌడ ఉంటారు. మనం మాత్రం ఉంటాం. ఎందుకుంటాం? మన వల్ల కాదు అనుకుంటాం, భయపడతాం. పోలీస్ స్టేషన్ చేస్తున్నాయి మళ్ళీ ఒకటా లేవు. ఎందుకు లేవు? రిజిస్టర్డ్ లేవు. రిజిస్టర్డ్ ఉండడం వల్ల కేసులు ఉంటాయి. మనం మాత్రం పోలీస్ స్టేషన్ పిలిస్తేనే భయపడతాం. వాడు కొట్టినా సరే వాడిని కొట్ట కదా, వాడే మన మీద కేసు పెడతారని భయం అని మనం పోయి కేసు పెడతాం. అంటే మనం భయంతో బతుకుతున్నాం కాబట్టి ముందుకు పోలేకపోతున్నాం. ఈ భయాన్ని వీడాలంటే మనందరం కలిసి ఉంటే అండతోటే ఎదగవచ్చు. అండ ఉంటే కొండ బాగొచ్చు, కొండనే అండతో బాగొచ్చు అనేది ఒక సామెత ఉంది. ఎందుకంటే మన వాళ్ళకి మనమే అంటే ఎవడో రాడు. ఇక్కడ ఉన్న నాయకుల దగ్గర రావాలి, పనిచేయచ్చు, మళ్ళీ బాగుంటాం మనం. వాడిని అడిగేదాన్ని వేరే కులసం దగ్గర పోదా, మన కులసం దగ్గర పోవడానికి ఫీలింగ్. మరి ఎట్లా ముందుకు పోతాం? ఇప్పుడు ఒక సర్పంచ్, ఒక జెడ్పీటీసో, ఒక ఎంపీటీసో ముందు కింద గ్రామ స్థాయిలో ఎదిగితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మన సంఘంలో పటిష్టంగా ఉంటే ఏ పని చేసుకుంటే తుమ్మనేశ్వర ఉన్నారు. నేను ఎంతమంది తీసుకెళ్తానంటే 12 గంటలు తీసుకెళ్తాను. ఇప్పుడు మనకి చాలా సమస్యలు ఉన్నాయి. యాప్ సబ్సిడీ లేదు, ప్రొక్యూర్మెంట్ లేదు, పేమెంట్ లేదు, థ్రిఫ్ట్ ఫండ్ లేదు. అదేవిధంగా నేతల బీమా ప్రధాన సమస్యలు. రేపు సాయంత్రం కలుస్తాను, చేనేత విభాగం అందరూ తీసుకెళ్ళి కలుస్తాను. నిరంతరం పోరాడాలి. ఒక్క రోజున అయ్యేది కాదు. తెలంగాణ కోసం 60,000 కోట్లాలతో వచ్చింది తెలంగాణ. మనం కూడా స్వతంత్రంగా ఎదగాలంటే ప్రతి నిత్యం ఫైట్ చేస్తూనే ఉండాలి. నాది కాదుగా సమస్య రేపు మనకే వస్తుంది సమస్య. పక్కన ఉన్నాడు. నేను ఖమ్మంలో, మా ఖమ్మం జిల్లాలో ఎవరైనా పద్మశాలి చనిపోతే 6,000 రూపాయలు ఇస్తాం. ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయికి 10,000 రూపాయలు ఇస్తాం. ఎవరైనా హెల్త్ బాగాలేకపోతే సేఫ్ రిలీఫ్ ఫండ్ పెట్టిస్తాం, హాస్పిటల్ బిల్లు తగ్గిస్తాం. చాలా వేసి 30,000 40,000 మన రోజునాడు 2 లక్షల రూపాయలు ఇస్తాం కిడ్నీ గారైతే. ఎందుకు చేస్తున్నాం? పేద పిల్లలకి పుస్తకాలు ఇస్తాం, బుక్స్ కూడా ఇస్తాం. అరే మనం మేము ఉన్నా అంటూ అడ్డు ఉండాలి. ఖమ్మంలో ఏ కోల్పోయినా అరే ఖమ్మం తమ్ముళ్ళు ఉన్నాడు మాకంట. పోలీస్ స్టేషన్ ముందు ఫోన్ చేస్తాడు, డెత్ సర్టిఫికేట్ కావాలని ఫోన్ చేస్తాడు, బర్త్ సర్టిఫికేట్ ఫోన్ చేస్తాడు, ఎల్ఆర్ఎస్ కావాలని ఫోన్ చేస్తాడు, బిల్డింగ్ పర్మిషన్ కావాలని ఫోన్ చేస్తాడు. ఎందుకు ఫోన్ చేస్తారంటే పని చేస్తాను కాబట్టి చేస్తారు. మనోడు ఒకరోజు పొలిటికల్ గానే చేస్తారు. కార్పొరేట్ అనే కౌన్సిల్ ఇక్కడ ఎందుకుంటే రేపు గల్లా పుట్టి అడగవచ్చు, వారికి కూడా కులం అభిమానం ఉండేది, మనం పని చేసి పెడతాడు. కానీ మనోడు ముందుకు రాలేదు. కాబట్టి ఈ రకంగా మనందరం కూడా రేపు రాబోయే ఒక ఊరు పద్మశాలి కుటుంబాలు 100 కుటుంబాలు ఉంటే 100 కుటుంబాలు పద్మశాలి 100 మంది ఒకసారి మీటింగ్ పెట్టుకోండి. రాజకీయ నాయకులు వచ్చి మీ దగ్గర రాకపోతే నేను అన్నాడు. కానీ భయం. మనం మీటింగ్ పెట్టుకుంటే అవతల ఫోన్ చేయాలి, మీటింగ్ పెట్టుకుంటున్నారంటే వాడికి ఏమంటాడు, మీరు రాదు. వాడేమంటాడు, ఏమంటాడు. మనం 100 మంది కూర్చొని ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే ఆ ఊళ్ళో పార్టీ పెట్టాలి,
మాట్లాడుకున్నట్టు వారు ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు వాడు ఒక వార్డు మెంబరో లేదా ఉప సర్పంచో సర్పంచో మనోడు చేస్తారు. కానీ మనం ఆ పని ప్రతి ఒక్కరికి భయం, రెడ్డోళ్ళు కమ్మోళ్ళు ఏలమోళ్ళు ఏమంటారు భయం. అట్లా భయపడితే ముందుకు పోలేము. ధైర్యంగా ముందుకు వస్తేనే రేపు మనోళ్ళకి న్యాయం జరుగుతుంది. మీరు మంచిగా ఉండొచ్చు, మీ పిల్లలకి లేకపోతే వాళ్ళ పిల్లలకి లేకపోతే మన చుట్టాలకి ఏం చేయాలి, ఎవరు చేయాలి. కాబట్టి ఖచ్చితంగా యూనిటీ ఉండాల్సిన అవసరం ఉంది. యూనిటీ లేకపోతే ఏం లేదు. ఇట్లా ఉంటేనే పంచబడుతుంది, ఇట్లుంటే ఏముండదు. కాబట్టి మనందరం ఐక్యత ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మేము వచ్చేదో మిమ్మల్ని తెల్లారి మిమ్మల్ని కోటీసులు చేస్తామని మాట్లాడాం. మేము ఉన్నాం, మీకు వాళ్ళు మాటిస్తున్నాం. ఇదేదో మీకు వచ్చి డబ్బులు పెట్టి చేసేది కాదు. కానీ అవసరమైతే అది సీఎం గారికి తీసుకెళ్ళాలన్నా, మంత్రి దగ్గరికి తీసుకెళ్ళాలన్నా, ఎమ్మెల్యే తీసుకెళ్ళాలన్నా, మీకు ఒక స్థలం కావాలన్నా, గుడికి ఒక స్థలం కావాలన్నా, ఫండ్ కావాలన్నా, మనోళ్ళకి ఆరోగ్యం కావాలన్నా, పిల్లగాళ్ళ చదువు కావాలన్నా ఇవన్నీ చేయడానికి మేమున్నామని చెప్పేసి మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చింది. మీరందరూ మనందరినీ కలుపుకోండి. మనోడు ఎక్కడున్నా ఒక ఫంక్షన్ అవుతుంది, పేదోడికి ఒక ఇంట్లో పెళ్లి అవుతుంది, ఒక 10,000 20,000 సాయం చేయండి. వాడి దగ్గరికి పోయి పని చేయండి. వాడి పెళ్లి బయటికి వేయండి. పెళ్లి అయిపోయిన తర్వాత అనిపిస్తుంది, అబ్బా పద్మశాలి కులస్తులు ఉండబట్టే మనకి ఒక 10,000 20,000 ఇంట్లో బియ్యానికి ఒక పప్పు ఇచ్చారని చెప్పేసి చేతనైతే మీరందరికీ ఎలా పద్మశాలలో ఉన్నోళ్ళు ఉంటారు కదా, అందరు లేని ఉంటారు కదా, లేని వాళ్ళకి డబ్బులు సంపాదించి దేనికి? పేదలకు సాయం చేయడానికి. భగవంతుడు దిగించాడు మనకి 10 మంది సాయం చేయమని. చేస్తే వచ్చే జన్మలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉందా? మన పిల్లలకి ఇస్తే గ్యారెంటీ ఉందా? వాడు పెంచుతున్నా మొత్తం అరగిస్తున్న గ్యారెంటీ లేదు కదా. మన సంపాదించడంలో 10% 5% పేదలకు ఇచ్చేప్పుడు ఆ పేదల పద్మశాలకు ఇస్తే ముందుకు పోతానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు మేము అంటున్నాం, చేనేత కార్మికులు చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకుంటారు. మన 2 చోట్ల ఆత్మహత్య చేసుకుంటే మా అంత చేతని తయారు చేసాం. ప్రభుత్వ పరంగా ఏం కావాలని చేసి పెడతాం. మీరెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వివిధ రంగాలలో ఇప్పుడు డాక్టర్ చెప్పారు, డాక్టర్స్ వింగ్ ఉంది, ఇంజనీరింగ్ వింగ్ ఉంది, మహిళా వింగ్ ఉంది, విజువల్ వింగ్ ఉంది, చేనేత వింగ్ ఉంది. దాంట్లో అందరిని తీసుకొచ్చడం ద్వారా, ఐక్యత అవడం ద్వారా మిగతా జనాలు ఎవరైతే మిగతా పార్టీలు, ఒక పార్టీ కాదండి, ఇక్కడ నేను కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, పార్టీలకు సంబంధం లేదు. ప్రతి పార్టీలో మానవుడు అండి. అప్పుడు ఒక నాయకుడి దగ్గరికి మనం వెళ్తే పని కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే, ఇక్కడ ఎమ్మెల్యే మేడం ఉంది, అన్న శివాజీ ఉన్నాడు అనుకున్నాం, శివాజీ బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ నాయకుతారండి, టీడీపీ వాళ్ళు టీడీపీ నాయకుతారండి. మంత్రి దగ్గరికి పోవాలి, మీరు మాకు ఫోన్ చేయండి. ఇక్కడ ఉన్నప్పుడు మంత్రిత్వం కాకపోతే మీ డైరెక్ట్ తొమ్మని హాస్పిటల్ ఫోన్ చేపిస్తా, పోలీస్ సంస్థలకు ఫోన్ చేపిస్తా. ఏ పని ఆ పని చేసి పెట్టే కెపాసిటీ మనకు ఉన్నది. కాబట్టి మీరు ఆ దిశగా మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒకటే, ఈ రోజు నారాయణపేట జిల్లాలో ప్రతి మండలంలోకి మనం వెళ్ళాలి. అది వాట్సాప్ ద్వారా వెళ్తుందా, సోషల్ మీడియా వెళ్తుందా, ఇవాళ వచ్చేవారు ఏదున్నా మీరు నిలబడదు, భరోసా ఉన్నది. మీరు మండలంలో కమిటీ చేసుకోండి, టౌన్లో కమిటీ వేసుకోండి, జిల్లా కమిటీ ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో ముందు నామినేషన్ ఇవ్వండి. ఇక మనము లాటరీ టికెట్ తగలాలంటే ఏం చేయాలంటే, టికెట్ కొనాలా, లాటరీ తగలాలంటే టికెట్ కొనాలా, టికెట్ కొనకపోతే లాటరీ తగ్గుతుంది. ముందు రేపు వార్డు కౌన్సిలర్, వార్డు మెంబర్ ముందే మనతో నేర్పించండి. రేపు వాడి కాంప్రమైజ్ అయిపోతారు. మనం ఖచ్చితంగా 4-5 వార్డు మెంబర్కి కనీసం 2 వస్తాయి. మనకు పట్టున్న చోట మనం వేయాలి. వేస్తే వాడు ఇనామస్కి లేకపోతే ఉప సర్పంచ్, సర్పంచ్కి పోటీ పడాలి, ఉప సర్పంచ్ సర్పంచ్ వస్తుంది, జెడ్పీటీసీ అవకాశం ఉంది, ఎంపీటీసీ అవకాశం ఉంది, ఎంపీపీ అవకాశం వస్తాయి. ఇవాళ రాజ్యాధికారం ఉంటేనే మన జాతి ముందుకుపోయింది. రాజ్యాధికారం లేకపోతే ఏం చేయాలి? డబ్బున్నంత మాత్రాన డబ్బులు ఉంటాయి. ఒక పోలీస్ స్టేషన్ పోతే ఒక పౌరుడు రాజకీయాలకు ఫోన్ చేసే పని అయింది. డబ్బులు పోతే బయట కూర్చోబెట్టారు పోలీసు వాళ్ళు. మీరు గుర్తుంచుకోండి, డబ్బు ఏమి మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ఆ థింగ్స్ కాదు. అదే పవర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏ పని చేయగలుగుతారు. తప్పు చేసిన కూడా ఆఫ్ చేపించి ఉల్టా కూడా కేసు పెట్టే కెపాసిటీ పవర్ ఉంది. కాబట్టి పవర్ మన చేతికి రావాలంటే మీరందరూ మనకి చేతనోడికి మనం సహాయం చేయండి, నిలబడినోడికి సపోర్ట్ పలకండి, లేదా మనోడిని డబ్బులు నిలబెట్టండి, లేదా రాజకీయాలు తిరిగినోడి కోసం మీరు తిరగండి. ఏముందో ఒక 3 రోజులు కష్టపడితే వాళ్ళు తెలుస్తారు. కానీ మనం ఆ పని చేయట్లేదు. మీకు అర్థం కావట్లేదు. ఒక కౌన్సిలర్ ఉంటే ఎన్ని పని చేస్తుందో నాకు తెలుసు, ఒక కార్పొరేటర్ ఉంటే ఎన్ని పని చేస్తుందో నాకు తెలుసు, ఒక సర్పంచ్ ఉంటే ఎంత పని చేయించుకోవాలో నాకు తెలుసు, ఒక ఎమ్మెల్యే దగ్గరికి డైరెక్ట్ తీసుకెళ్లే కెపాసిటీ, ఒక మంత్రి దగ్గరికి డైరెక్ట్ తీసుకెళ్లే కెపాసిటీ
మెంబర్స్కి, ఒక సర్పంచ్కి, ఒక కౌన్సిలర్కి, ఒక కార్పొరేటర్కి ఉంటుంది. కాబట్టి మనం రేపు రాబోయే రోజులలో రాజకీయంగా చైతన్యం జరిగితేనే మీకు మన జాతికి మేలు జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఆ దిశగా ప్రయాణం చేయాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ గురించి కూడా మీరు ఎంతో మంది ఉన్నారు మన కులంలో, చాలా మంది. ఇవాళ మన కులంలో ఉన్న పిల్లలు డాక్టర్లు, ఐఏఎస్లు, ఇంజనీరింగ్లు, ఐపీఎస్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి చదువు మీద దృష్టి పెట్టండి. మీకు సీట్లు రాకపోతే, గురుకుల పాఠశాల సీట్లు రాకపోతే, మీ ఎవరైతే ఆ గురుకులకు సంబంధించిన ఎగ్జామ్ మాత్రం రాపించండి. రాకపోతే మాత్రం సీట్లు వచ్చే ఏర్పాటు మీరు డైరెక్ట్గా మాట్లాడించి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళతో చేపిస్తాను నేను. ఎందుకంటే గురుకుల పాఠశాల బ్రహ్మాండంగా ఉన్నాయి, లేకపోతే సోషల్ వెల్ఫేర్ ఆఫీస్లో మనకి సీట్లు ఉంటాయి. మీరు మనం ప్రయత్నం చేస్తే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. పేద పిల్లలకి మనం సహాయం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు తీసుకెళ్ళి మంచి కాలేజీలో ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే వాడే ఉంటాడు. ఒక్కడు ఎదిగిందంటే వాడు 100 మందికి ఉపయోగపడతాడు. ఇవాళ మనం ఎడ్యుకేషన్ ద్వారా మనం చాలా ముందుకు పోవచ్చు. తర్వాత ఆర్థికంగా మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం డబ్బులు బాగా ఉన్న ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఇవాళ రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ, ఈ 3 ఫీల్డ్లలో మన పిల్లల్ని పంపించండి. దానివల్ల ఏంటంటే వాడు సాధించే స్థాయి వెళ్తాడు. డబ్బుల్లోనే రాజకీయం చేస్తాడు. డబ్బుకి రాజకీయానికి ముడిపడి ఉంటుంది. డబ్బు లేకపోతే రాజకీయం చేయదు. ఒక కార్పొరేటర్ కావాలంటే ₹1 కావాలి, ఒక కౌన్సిల్ కావాలంటే 40 లక్షలు కావాలి, ఒక సర్పంచ్ కావాలంటే 50 లక్షలు కావాలి, ఒక జడ్పీసీ కావాలంటే 3 కోట్లు కావాలి, ఒక ఎమ్మెల్యే కావాలంటే 30 కోట్లు కావాలి, 30 కోట్లు కావాలి, ఒక ఎంపీ కావాలంటే 80 కోట్లు కావాలి. కాబట్టి డబ్బు ఉన్న వాడికి ఈరోజు రాజకీయంగా ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి డబ్బులు సంపాదించడం ఏదనేది కూడా మన నెక్స్ట్ జనరేషన్కి నేర్పాలి. నాన్న ఇదే చేసినా, మా నాన్న ఇదే చేసిండు, మా తాతయ్య చేసిండు, నువ్వు ఇదే చేయాలని మాత్రం దయచేసి అనకండి. వాడు హైదరాబాద్ పోతుందా, దుబాయ్ పోతుందా, బెంగళూరు పోతుందా, అమెరికా పోతుందా, ఎక్కడికైనా పోండి, డబ్బులు మాత్రం సంపాదించుకునే మార్గాలు అన్వేషించండి. ఇవాళ కన్స్ట్రక్షన్లో, రియల్ ఎస్టేట్లో, కాంట్రాక్ట్లో, ఏదైనా ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి మీ పిల్లలు ఆ దిశగా అడుగులు వేసి కోరుకుంటూ చాలా టైం తీసుకున్నాం. నిజంగా మీరంతా ఇంత టైం ఇచ్చినందుకు ప్రతి ఒక్క పద్మశాలి కుల బాంధవులకి నమస్కారం. ముఖ్యంగా మా ఉదయభాన అన్న ఖచ్చితంగా మీ ఆధ్వర్యంలో, అదే టౌన్ రంగుల ఆధ్వర్యంలో, మన ఆంజనేయుల ఆధ్వర్యంలో రేపందరూ కమిటీ లేండి. మీకు రాష్ట్రం తరఫున అన్ని విభాగాలు ఉన్నాయి. ఎవరైతే యాక్టివ్ ఉండి హైదరాబాద్ మీటింగ్ ఉంటే వస్తా, నేను రాగలను అన్న వాళ్ళకి మీరు పదవులు ఇస్తాం. ఎందుకంటే అక్కడికి రావడం వల్ల కూడా ఏం జరుగుతుంది. ఇవాళ నేను ఎక్కడి నుంచి వచ్చినా ఖమ్మం, నేను ఖమ్మం టౌన్ పార్టీ టౌన్లో యువజన అధ్యక్షుడైన ఫస్ట్, ఆ తర్వాత టౌన్ ప్రెసిడెంట్ అయినా, తర్వాత జిల్లా ప్రెసిడెంట్ అయినా, తర్వాత స్టేట్ సెక్రటరీ అయినా, తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ అయినా. ఈ స్టేట్ ప్రెసిడెంట్ అనేది కూడా అన్న మచ్చా ప్రభాకర్ అన్న జరిగిపోవడం వల్ల వచ్చింది. లేకపోతే మచ్చా ప్రభాకర్ అన్న ఇంకా 10 సంవత్సరాలు కూడా స్టేట్ ప్రెసిడెంట్ ఉండేవాడు. అన్న జరిగిపోయిన తర్వాత అవకాశం వచ్చింది. నేను ఒకటే ఇచ్చిన అవకాశాన్ని మన పద్మశాలి కులస్తులకి నేను ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నేను కార్పొరేట్ చేయడం నాకు అవకాశం వస్తుంది. ఇంకా స్కోప్ ఉంటుంది నాకు. ఇలా మంత్రి దగ్గర, పొంగిరెడ్డి గారి దగ్గర, తుమ్మల గారి దగ్గర నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మన వాళ్ళు క్లీన్ కావాలన్నా చేయగలడానికే ఈ పదవి తీసుకుని, లేకపోతే ఈ పదవి తీసుకునే కార్డు నాకు దూరం విషయం కాదు. ఈ కార్పొరేటర్ కూడా కారు మీద నడుచుకుంటాడు. నేను గవర్నమెంట్ ప్రెసిడెంట్ 6 సంవత్సరాలు చేశాను. ఇవాళ ఏ పదవి చేసినా నేను కార్డు మీద నడుచుకోవడం, విజిటింగ్ కార్డు మీద చెప్తాను. పదవి దానిపైన జిల్లా నుంచి చాలా పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది.
తదుపరి కెంచె శ్రీనివాస్ గారు జాయింట్ సెక్రటరీగా. ఆర్ఎం సత్యనారాయణ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ రాష్ట్ర కమిటీ. జన్ను ఆంజనేయులు గారు స్టేట్ కమిటీ ఈసీ మెంబర్. బోర్ల శివాజీ గారు ఈసీ మెంబర్. బోర్ల శివాజీ గారు సైడ్ మార్గం సురేంద్ర గారు ఈసీ మెంబర్. అలాగే డాక్టర్స్ విభాగం నుంచి ఖ్యాతని రఘు గారు వారిని అపాయింట్ చేసుకోవాల్సిందిగా డాక్టర్స్ విభాగం అధ్యక్షుల వారికి. Like, share, subscribe.